మొత్తం కార్పెట్ ఇచ్చేసాడు. కల్లాప్ జల్లి ముగ్గులేయడానికి కూడా అవకాశం ఉండదు. అవునా నిజమా? ఫోన్ అనుకుంటున్నారా? కాదు, అచ్చం ఫోన్ లానే ఉంటుంది కానీ ఫోన్ అయితే కాదు. ఏదో తేడాగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు ఒక విషయం అయితే గమనించలేదు. పాలు పొంగిచ్చిన తర్వాత గమనించాము. బెడ్రూమ్ కూడా లాక్ లేదు. సో బీ కేర్ఫుల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాత్రూమ్ లో టాయిలెట్ కి గన్ ఇవ్వడం అన్నమాట. అంటే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే యూకేలో మా హోమ్ టూర్. ఫస్ట్ అయితే బయట నుంచి చూద్దాము. మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి సో బయట జస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది. బట్ అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో బయటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాలా సైలెంట్గా ఉంటుంది. ఎవ్వరు కనిపించరు. అసలు ఎవరు గూళ్ళల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కనిపించినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాం అంతే. ఫ్లోరింగ్ చూసారా? మొత్తం కార్పెట్ ఇచ్చేసాడు. కల్లాప్ జల్లి ముగ్గులేయడానికి కూడా అవకాశం ఉండదు. అవునా నిజమా? మాకైతే ఒక తెలుగు ఫ్యామిలీ అయితే పరిచయమైంది ఇదే అపార్ట్మెంట్ లో. కింద ఫ్లోర్ లో ఉంటారు. చాలా మంచి వాళ్ళు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ రూమ్. ఇందాక మీకు చెప్పినట్టే. సో ఎంట్రన్స్ లో రాగానే మాకు స్ట్రైట్ గా గోడ వస్తుంది. సో ఎక్కడికి వెళ్ళేదానికైతే లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంట్రన్స్ అయితే ఫస్ట్ ఫోన్ అనుకుంటున్నారా? కాదు, ఇంటర్కామ్. సో అచ్చం ఫోన్ లానే ఉంటుంది కానీ ఫోన్ అయితే కాదు. ఏదో తేడాగా ఉంది. సెక్యూరిటీ లాగా అన్నమాట. మేము ఉండేది ఫ్లాట్ లో కాబట్టి కింద ఎంట్రన్స్ లో ఎవరన్నా వచ్చారా, ఎవరన్నా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారా, కింద ఏం చూడాలన్నా మనం దీన్ని ప్రెస్ చేస్తే మనకు కింద అంతా కనిపిస్తుంది అనమాట నీట్గా. ఇది మా డోర్ ఎంట్రన్స్. ఇక్కడ ఎవరైనా వచ్చి వెయిట్ చేస్తున్నా నించోను మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనం చెక్ చేయడానికి కూడా బాగుంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే యాక్సెస్ కీ అన్నమాట. మన కోసం ఫ్రెండ్స్ కానీ డెలివరీస్ అట్లా వచ్చినప్పుడు ఎంటర్ అవ్వడానికి అయితే కుదరదు అన్నమాట. కింద కాల్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి హౌస్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కానీ రింగ్ చేస్తే వినిపిస్తుంది అనమాట. అప్పుడు మనము చెక్ చేసుకొని దీంట్లో నుంచి ఈ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ వస్తుంది అనమాట. ఇది ఇవ్వగానే అక్కడ వాళ్ళకి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అసలు భయం ఉండదు అనమాట. ఎవరు డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి కుదరదు మనం యాక్సెస్ ఇవ్వకుండా. ఓకే, మాకైతే ఎంట్రన్స్లో ఒక రేడియేటర్ ఇచ్చారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు వింటర్లో బాగా చలిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆన్ చేసుకుంటే దీంట్లోంచి హీట్ అనేది వస్తుంది అనమాట పైకి. దానివల్ల మన రూమ్స్ అన్నీ హీట్ అవుతాయి. ఇప్పుడైతే నెక్స్ట్ హాల్లోకి వెళ్ళిపోదాం. మా హాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ మ్యాక్సిమం చాలా మందికి ఓపెన్ కిచెన్స్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయో మీకు ఈరోజు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్సైడ్. యా కమ్ 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 కమ్. సో ఇదే అనమాట మా హాల్. ఫస్ట్ టైం హాల్ ఇచ్చినప్పుడు ఇది చాలా ఖాళీగా ఇచ్చాడు. ఫర్నిచర్ అంతా మాదే. మాకు ఇదేమి సెమీ ఫర్నిష్డ్ కాదు, ఫుల్ ఫర్నిష్డ్ కాదు. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మేమే కొనుక్కున్నాం. సో ఇది వచ్చేసి బట్టల స్టాండ్ అనమాట. తీగలు అట్లాంటివి ఏమి కట్టుకోలేదు ఆరేసుకోవడానికి. స్టాండ్ అయితే తీసుకున్నాము. బట్టలన్నీ మేము ఇలానే ఆరేసి ఉంచేస్తాం అనమాట. సీజన్ బట్టి ఉంటుంది. వర్షం వింటర్ అలా ఉందంటే లోపలే పెట్టేసి ఉంచేస్తాం ఒక 4 days అట్లా. లేదు బాగా ఎండగా వస్తుంది అన్నప్పుడు బయట పెట్టేస్తాము. సో బయటకు అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇదే అనమాట మాకు బయట బాల్కనీ ఇదంతా. ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. యూకే వచ్చిన తర్వాత నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫ్లాట్ లోనే. చాలా బాగుండింది అసలు. బయట అంతా వైట్ గా కమ్ముకోపోయింది. సో నేనైతే ఆ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే ఏరియా అనమాట. సో చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ మనం టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, అక్కడ కూడా కూర్చోవచ్చు హాయిగా. ఇంకొక విషయం ఏంటంటే అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు మనకు కొన్ని విండోస్ చేతికి అందవు కదా క్లీన్ చేయడానికి. సో అలాంటప్పుడు వీళ్ళే ఇక్కడ క్లీన్ చేసి పెడతారనమాట. ఇక్కడ చూడండి ఒక మనిషి క్లీన్ చేస్తున్నాడు. అతని చేతిలో పెద్ద స్టిక్ ఉందన్నమాట. అది చాలా లాంగ్ వెళ్తుంది. సో ఆ స్టిక్ తో అతను ఆ విండోస్ ని క్లీన్ చేసిస్తాడు. అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని ఫ్లాట్స్ కి క్లీన్ చేసిస్తారు మంత్లీ వైజ్ గా. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే
నేను ఫస్ట్ టైం ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు ఒక విషయం అయితే గమనించలేదు. పాలు పొంగిచ్చిన తర్వాత గమనించాము. అదేంటో తెలుసా? వెనక గ్రేవ్ యార్డ్, శ్మశానం. ఇళ్లలోకి వెళ్ళాక ఇంకేం చేయలేం కదా. ఇక్కడ వాళ్ళు శ్మశానాన్ని చాలా మంచిగా భావిస్తారు. అక్కడికి వెళ్ళి టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ఎదురుగా ఇదే మా అపార్ట్మెంట్. సో మా బెడ్రూమ్ లోంచి కానీ మా హాల్లో నుంచి కానీ క్లియర్ గా కనిపిస్తుంది మాకు. స్టార్టింగ్ లో అయితే కొంచెం భయం వేసేది. లేచిన వెంటనే వెనక చూసినప్పుడు అదే కనిపించేది అనమాట. బట్ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మేము ప్రస్తుతం అక్కడికే వచ్చున్నాము. అండ్ అక్కడ కనిపించేది చర్చ్ అనమాట. సీజన్ బట్టి ఉంటుంది అంతా. ఇలా వర్షం పడుతున్నప్పుడు లేకపోతే చలిగా ఉన్నప్పుడు ఎవరు రారనమాట. ఇలానే చాలా సైలెంట్ గా ఉంటుంది. బట్ ఎండ వచ్చిందంటే చాలు అందరూ బయటకు వచ్చి కూర్చోవటం కానీ కిందకు వచ్చి ఆడుకోవటం, పిల్లలు అయితే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. ఇది మాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. మాకు చాలా ఇష్టం కూడా. మేమిద్దరం ఇక్కడ చైర్స్ వేసుకొని టీ తాగడం, లేకపోతే ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్ బయట కూర్చొని స్పెండ్ చేయటం. చాలాసార్లు వినుంటారు ఓపెన్ కిచెన్ అనేసి. ఓపెన్ కిచెన్ అంటే ఇదంతా మా కిచెన్, ఇది మా హాల్. మధ్యలో ఏముండదు, సపరేట్ రూమ్ లేదు, లేకపోతే సపరేట్ పార్టీషన్ అట్లా ఏముండదు, అంతా ఓపెన్ అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో చాలా ఈజీగా ఉంటుంది. మా సోఫా అక్కడే వచ్చింది, డైనింగ్ టేబుల్ ఇక్కడ వచ్చింది, అండ్ వంటిల్ కూడా ఇక్కడే వచ్చింది. చాలా ఈజీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాము. సో ఇది ఓపెన్ కిచెన్. సోఫా సెట్ చేసుకున్నాం కదా, సో అది మాకు టీవీ అనమాట. మేము మ్యాక్సిమం ఇక్కడే మా టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాము. అంటే మాకు ఇక్కడ కూర్చుంటే అంత బయట వ్యూ అంతా చాలా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. సో ఆ డోర్ కానీ వేస్తే బయట సౌండ్స్ కూడా అస్సలు రావు. డోర్ ఓపెన్ చేస్తే మాత్రం బయట సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, పిల్లలు ఆడుకునేది. ఇలా ఇస్తాడనమాట. దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. సో మీకోసం నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఎంత కావాలో అంత. లేదంటే హాఫ్ అయినా క్లోజ్ చేసుకోవచ్చు, హాఫ్ ఓపెన్లో పెట్టుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవాలంటే దీన్ని ఇలా లాగితే క్లోజ్ అయిపోతాయి. లేదు ఓపెన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది 1 BHK. ఇక్కడ ఆఫీస్కి నేనైతే సపరేట్గా ఏం టేబుల్ తీసుకోలేదు, బట్ చైర్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫీస్ సెటప్. ఇదేం అంత కంప్లీట్ సెటప్ అయితే ఏం కాదు, బట్ నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నాకు మీటింగ్స్, కాల్స్ ఉన్నప్పుడు నేను డోర్ క్లోజ్ చేసేసుకుంటాను. సో ప్రభా ఉండేది ఈ రూమ్లో కాదు, బెడ్రూమ్లో ఉంటాడు. అది నేను తర్వాత చూపిస్తాను. ఇదనమాట నా ఆఫీస్ సెటప్. సో ఇక్కడైతే మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, కిచెన్ నుంచి న్యూసెన్స్ ఉండదు, వాయిసెస్ ఏమి ఉండవు. ఎందుకంటే నేనే నాకు బ్రేక్ దొరికినప్పుడల్లా వెళ్ళి కిచెన్ ఏదన్నా వర్క్ ఉంటే చూసుకుంటూ ఉంటాను, పక్కనే కాబట్టి నాకు చాలా ఈజీగా ఉంటుంది అటు ఇటు మూవ్ అవ్వడానికి. సో ఇదే మా బ్యూటిఫుల్ కిచెన్. నాకు ఇది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అసలు ఓపెన్ కిచెన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరన్నా వచ్చినా కానీ, లేకపోతే మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాం ఇద్దరము, లేకపోతే తను టీవీ చూస్తున్నా, ఇక్కడ వంట చేసుకుంటూ టీవీ చూస్తూ చేస్తాను. నాకు చాలా బాగా ఇష్టం ఇది. పెద్ద డిస్టెన్స్ కూడా లేదు కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే చూసేద్దాం. మాకైతే చాలా పెద్దదే వచ్చింది ఫ్రిడ్జ్. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సామాన్ అయితే ఏం లేదు, ఎందుకంటే రేపు వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. మేము ఎవ్రీ వీక్ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. మాకేం గ్రోసరీస్ కావాలో అప్పుడు ఫుల్ అయిపోతుంది, బట్ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రీజర్ అన్నమాట. నాన్ వెజ్, ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాము. అండ్ చూడండి ఇంత గడ్డగట్టేసి ఉంటుంది. మాకు కిచెన్ కూడా పెద్దది ఇచ్చాడు బాగా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ ఎండ్ అయిపోతుంది. అండ్ ఫుల్ కబోర్డ్స్ ఇచ్చాడు పైన మొత్తం, కింద కూడా అంత కబోర్డ్స్ అనమాట. ఇండక్షన్ అంటే మనకు తెలిసిందే కదా, ఎలక్ట్రిసిటీ ఇది అనమాట. గ్యాస్ అయితే లేదు ఈ హౌస్కి, మొత్తం కరెంటు ద్వారానే. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు అస్సలు అలవాటు లేదనమాట, ఇది ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇండక్షన్ మనం తీసుకుంటే మనం కొనే యూటెన్సిల్స్ కూడా మనకు ఇండక్షన్ బేస్డ్ అయ్యే ఉండాలి. ఇండియా నుంచి కొన్ని తెచ్చుకున్నాం, టైప్ ఇండక్షన్వే తెచ్చుకున్నాం. బికాస్ ఇల్లు ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తతో.
సో ఫస్ట్ అయితే ఇది మీకు జస్ట్ నేను ఆన్ చేసి చూపిస్తాను. మనకు స్విచ్ ఉంటుంది అనమాట. ఆ స్విచ్ని ఆన్ చేస్తే ఇది ఇంటర్నల్గా ఆన్ అవుతుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ కోసం పవర్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేయగానే మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇది వచ్చేసి దానికి, ఇది వచ్చి దీనికి, అలా అనమాట మొత్తం 4. సో నేనైతే మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. పవర్ బటన్ ఆన్ చేసి మనకి ఏది కావాలో అది ఫస్ట్ ప్రెస్ చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే హైలైట్ అవుతాయి, మిగతాయి కొంచెం డల్ అవుతాయి. అది హైలైట్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది, ప్లస్ అన్నొక్కితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట లెవెల్ అనేది. 1 అంటే లో, 2 అంటే కొంచెం, 3 అంటే బెటర్, అట్లా 4, 5, 6, 7, 8, 9 వరకు ఉంటుంది మొత్తము. 9 అంటే ఓవర్ హీట్ అనమాట. తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు, 8 అని, 7 అలా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. మనం వండే వంట బట్టి దీన్ని ఆపరేట్ చేస్తూ ఉండాలి. సో మనకి ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలంటే మ్యాక్సిమం 7, 8 పెట్టుకొని చేసుకోవాలి. 9 అంటే కన్ను కూడా తిప్పకూడదు, అంత ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే మ్యాక్సిమం 6 పెడతాను, లేకపోతే 7 పెడతాను. 8, 9 దాకా వెళ్ళను. 5 కూడా మోస్ట్లీ వెళ్ళాలి, ఎవరు చూసేవాళ్ళు లేరు అంటే 5 or 4లో పెట్టి వెళ్ళొస్తాను. నేను కానీ పక్కనే ఉంటే 7 పెట్టుకుంటాను. అదనమాట దీని యూసేజ్. దీంట్లో మళ్ళీ మనకు సైజెస్ కూడా ఇస్తాడు. మనం దోస పెనుములు అలాంటివన్నీ పెద్ద పెద్దవి ఇక్కడ పెట్టుకోవచ్చు, చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టచ్చు. ఇదిగో చూపిస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా టీ పెట్టాలి అంటే ఈ 4 నేను మ్యాక్సిమం ఇది పెట్టుకుంటాను, లేకపోతే అది పెడతాను అనమాట. మిగతా వచ్చి పెద్దదానికి వాడుతూ ఉంటాను. మనకు ఇండక్షన్ కిందనే అటాచ్ చేసి ఓవెన్ ఇస్తాడనమాట. ఓపెన్ చేస్తే ఇదంతా ఓవెన్. మనము ఫ్రోజన్ ఫుడ్ వాడుకోవడానికి, లేకపోతే ఏదన్నా బేక్ చేసుకోవడానికి వాటికి ఇది వాడుకోవచ్చు. యా, అండ్ ఇది వచ్చేసి టైమర్ అనమాట, టైం చూసుకోవడానికి. మైక్రో ఓవెన్ కానీ పాట్ కానీ మేమే ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. చాలా వరకు చాలా పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇచ్చాడు, చిన్నవేం కాదు. సో ఇన్ని ఇచ్చినా కానీ నాకు సరిపోదు అనమాట. ఇంకా కావాలి, తక్కువ ఉన్నాయని బ్లేమ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాం కాబట్టి అన్నమాట. మేము చెప్పుకోవాల్సింది ఇది వచ్చేసి డిష్ వాషర్. అయితే మనకు కబోర్డ్ లానే ఇచ్చేస్తాడు, అదేం సపరేట్గా అనిపించదు. సో చూసారా అంత కలిసిపోయింది కబోర్డ్స్ లానే. మనం లాగితే ఇది వస్తుంది అనమాట. సో యా, దీంట్లో వచ్చేసి మనకు 2 ర్యాక్స్ ఇస్తాడు. మీ డిష్ వాషర్ వాడటానికి సపరేట్గా ట్యాబ్లెట్స్ కానీ లిక్విడ్స్ కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం అవి యూజ్ చేసుకొని ఆన్ చేసామంటే ఇది వర్క్ అవుతుంది అనమాట. టైమింగ్స్ అవంతా మనం పెట్టుకునే ఆప్షన్స్ బట్టే ఉంటుంది. సో ఇదే అనమాట మా కిచెన్. సో ఫేవరెట్ కిచెన్. సో నేను మీకు ముందుగానే చెప్పినట్టు ఓపెన్ కిచెన్కి హాల్కి ఏమీ డోర్ రాదు కాబట్టి మాకు మొత్తం మీదకి ఒక్క డోర్ మాత్రమే వచ్చింది, అదే అనమాట. ఇది ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ డోర్స్కి లాక్స్ రావన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లాక్ ఆప్షనే ఇవ్వలేదు, జస్ట్ ఓపెన్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ అయితే బెడ్రూమ్ చూద్దాం. డోర్స్కి లాక్స్ ఉండవు కదా, అన్నిటికీ కాదు కొన్నిటికి. సో అందులో బెడ్రూమ్ కూడా ఒక పార్ట్ అనమాట మా ఫ్లాట్లో. సో ఈ బెడ్రూమ్ కూడా లాక్ లేదు. సో బీ కేర్ఫుల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయితే లోపలికి వెళ్ళిపోదాం. యా, వచ్చేసేయండి. సో ఇదే మా చిన్ని బెడ్రూమ్. సో మాకు బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మాకు 2 వార్డ్రోబ్స్ ఇచ్చాడనమాట. దానికి ఫుల్గా మిర్రర్ పెట్టేశాడు. అవసరం కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా మాకు మిర్రర్ ఎక్స్టర్నల్గా కొనాల్సిన అవసరం లేదు. సో లోపలైతే చూద్దాం. యా, సో ఇటు సైడ్ అంతా నావి సెట్ చేసుకున్నాను. దీని మీద మనకు ఇంకొక ర్యాక్ ఇచ్చాడు. యూజువల్లీ మేము అక్కడ బ్యాగ్ పెట్టేస్తాం, బట్ నాకు కొంచెం అవసరం ఉంటే కిందకి దించుకున్నాను. ఇది సపరేట్గా తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాము. దానికి సైడ్ బ్యాగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా మనకి ఇక్కడ. ర్యాక్స్ కన్నా మనం ఇండియా నుంచి తెచ్చే బ్యాగ్సే ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకుంటాం. సో మేము ఎక్కడ కుదిరితే అక్కడ బ్యాగ్లు అయితే పెట్టేసాము. ఇది క్లోజ్ చేసేద్దాం. ఇది ప్రభాద్ అనమాట. సో తనకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకుంటాడు. అయిన బ్యాగ్ ర్యాక్కి ఇక్కడ చాలా వరకు తీసేసాము, బ్యాగ్లో పెట్టేసాము. ఇంక మళ్ళీ పెట్టాలి అవసరమైనవి. అది మా ఇద్దరిది సపరేట్ అనమాట, తనవి నావి అనమాట. సో ఈ 2 అనమాట బెడ్రూమ్కి కానీ హాల్కి కానీ ఇచ్చిన ర్యాక్స్. పైన ఏమి ఉండవు ర్యాక్స్ ఇక్కడ బెడ్రూమ్స్కి, ఓన్లీ ఈ 2. ఇదే మా బెడ్. సో ఇది కూడా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకొని సెట్ చేసుకున్నాము. మేమిద్దరమే కాబట్టి
మాకు ఈ బెడ్ ఎనఫ్ అనమాట. పైన ఒక లుక్ వేద్దాం. ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏం కనిపించవు. అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్యాన్లు ఏసీలు ఉంటాయని. మాకైతే అంత అవసరం ఉండదు, ఎందుకంటే బయట చలి బేర్ చేయడమే చాలా కష్టము. అలాంటిది ఇంకా ఏసీ ఫ్యాన్ ఆన్ చేసుకొని చలికి ఎక్కువ ఇబ్బంది పడలేము. డైరెక్ట్గా ఇది ఒక చిన్న ఫ్యాన్ తీసుకొని దీన్ని ఎప్పుడు ఆన్ చేసేసి నిద్రపోతాం. ఎందుకంటే దీని సౌండ్ ఉంటేనే నాకు నిద్ర వస్తుంది, లేకపోతే ఎంత సైలెంట్గా అస్సలు నిద్ర పట్టదు. ట్రై చేశాను సైలెంట్గా నిద్రపోవడానికి, బట్ అస్సలు అవ్వలేదన్నమాట. మధ్యలో మెలకు వచ్చేయటం అట్లా జరుగుతూ ఉంది. సీజన్తో పని లేదు, వింటర్ అయినా సమ్మర్ అయినా ఎప్పుడు ఆన్లో ఉండాల్సిందే. సమ్మర్ అయితే మా మొఖాల మీద పెట్టుకుంటాం, బట్ వింటర్ అయితే పక్కన పెట్టి ఆన్ చేసి పెడతాం. మీలో ఎంతమందికి ఫ్యాన్ సౌండ్ లేనిదే నిద్ర పట్టదో నాకు కూడా తెలుసుకోవాలన్నది. సో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అయితే ట్యూబ్ లైట్స్ కూడా లేవు, ఆబ్వియస్ గా బల్బ్స్ అన్నమాట, పోతే వేసుకుంటూ ఉంటాము. హస్బెండ్ ఆఫీస్ సెటప్ అన్నమాట. ఇవి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకొని సెటప్ చేసుకున్నాము. తను ఇక్కడ వర్క్ చేసుకుంటాడు, నేను హాల్లో వర్క్ చేసుకుంటాము. సో డోర్స్ ఉన్నాయి కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటే వేసేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాము. అండ్ మేము దాంతోపాటు ప్రింటర్ కూడా తీసుకున్నాము. ప్రింటింగ్ కాస్ట్ చాలా రేట్ ఉంటుంది బయట, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో అందుకోసమని మేము సపరేట్గా ప్రింటర్ కొనేసాం. మాకు ఎప్పుడు అవసరమైనా కానీ దాంట్లోంచి పేపర్లు తీస్తూనే ఉంటాం, ఏదో ఒకటి ప్రింట్ చేస్తూ. మా బెడ్రూమ్లో నుంచి వచ్చే ఓపెన్ వ్యూ ఇది. మేమైతే ఈ విండో ఓపెన్ చేసుకుంటాము ఎప్పుడన్నా వెంటిలేషన్ కోసం. టైల్ హ్యాంగర్ అనమాట ఇది. మేము సపరేట్గా వింటర్ క్లాత్స్ కోసమే తీసుకున్నాము. సో ఇవి చాలా బరువు ఉంటాయి అన్నమాట, మన ర్యాక్స్లో కూడా పట్టవు. బరువును మొయ్యాలంటే ఇలాంటిది ఒకటి తీసుకొని సెట్ చేసుకున్నాము. డ్రాయర్స్ అయితే తీసుకున్నాము, హాల్లో ఒకటి ఉంది కదా, సో ఇది బెడ్రూమ్లోకి అయితే తీసుకున్నాం. బెడ్రూమ్, సో బ్యూటిఫుల్ బెడ్రూమ్, ఎనఫ్ బెడ్రూమ్. చూసారా కింద మనకంతా కార్పెట్ ఇచ్చాడు. మా ఫ్లాట్కి ఎలా వచ్చిందంటే బెడ్రూమ్కి అయితే కార్పెట్ ఇచ్చేసి హాల్ అండ్ కిచెన్కి మాత్రం ఫ్లోర్ ఇచ్చేసాడు అనమాట. మా మెయిన్ ఎంట్రన్స్ లో మొత్తం 4 doors ఇచ్చాడు అనమాట. ఇటువైపు 2, ఇటువైపు 2. ఇది వచ్చేసి హాల్ అనమాట, ఈ డోర్ వచ్చేసి. సో ఇప్పుడే మనం బెడ్రూమ్ చూసాం కదా, ఇది ఇటువైపు డోర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ బాత్రూమ్కి అయితే లాక్ ఇచ్చాడు అనమాట. నో నీడ్ టు వరీ. బాత్రూమ్ చూద్దాం. కొత్తగా చెప్పేది ఏం లేదు, బట్ చెప్పాల్సింది ఏంటంటే మాది 1 BHK కదా, మాకు బాత్ టబ్ అయితే ఇచ్చాడు. సో బాత్ టబ్ తో పాటు మాకు మిగతాది కామన్ అనమాట, షింక్ అండ్ టాయిలెట్ ఇచ్చాడు. బట్ ఇంకొకటి ఏంటంటే మాకు బాత్రూమ్ లో కూడా పెద్ద మిర్రర్ ఇచ్చాడు అనమాట. ఈజీగా ఉంటుంది కదా బాత్రూమ్ లో మనకు మిర్రర్ ఇస్తే. దీని లోపల ఏముందో చూద్దాము. దీని లోపల మనకు ర్యాక్స్ కూడా ఇచ్చాడు, జస్ట్ మిర్రర్సే కాదు. సో ఇదే అనమాట మా బాత్రూమ్ ర్యాక్. సో ఇందులో ఎక్కడ లేనివన్నీ ఉంటాయి. సో అన్నీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఎప్పుడన్నా అయిపోతూ ఉంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. హీటర్స్ బాత్రూంలో కూడా ఒకటి ఇస్తాడు అనమాట. ఈ రూమ్స్కి అవసరం కదా, ప్రతి ఒక్క రూమ్లోనే ఇస్తాడు. మీకు ఎంట్రన్స్లో చూపించినట్లు బెడ్రూమ్లో ఉంది, హాల్లో ఉంది, అండ్ బాత్రూంలో కూడా ఒకటి ఇస్తాడు అనమాట. సో వీటికి కనెక్షన్స్ కూడా సపరేట్గా ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనకి బాత్రూంలో టాయిలెట్కి గన్ ఇవ్వడు అనమాట. అంటే నాకు కూడా బిఫోర్ తెలిసేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే చూసి షాక్ అయ్యాను. ఫైనల్ రూమ్ అనమాట ఇది. మాకు స్టోర్ రూమ్ లాగా ఇచ్చాడు. సో ఏముందో చూద్దాము. సో ఇందులో మేము స్టోర్ బాక్సెస్, టిష్యూస్, ఇంకా ఎక్కువ ఉండేటివన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాము. మనకు ఈ స్టోర్ రూమ్లోనే వాషింగ్ మిషన్ కూడా ఇచ్చేసారు. బాయిలర్ కూడా ఇస్తాడు అనమాట. ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. బోర్డ్స్ ఇస్తాడు అనమాట సపరేట్గా. ఇంటర్నెట్ కూడా ఉంటుంది కదా ఫ్లాట్కి, ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా ఇక్కడ మేము లోపల సెట్ చేస్తున్నాం. ఇదనమాట స్టోర్ రూము. అన్ని ప్రొసీజర్స్ ఇస్తారనమాట ఎమర్జెన్సీ సంబంధించింది. ఇక్కడ చూసుకొని ఏదైనా ఇష్యూ అయితే దీన్ని ఫాలో అవ్వచ్చు. సో చూసారు కదా యూకేలో మా హోమ్ టూర్ మరెన్నో విషయాలతో. సో మా ఫ్లాట్ రెంట్ వచ్చేసి 1125 pounds, అంటే ఇండియాలో 112,500. సో ఇది ఓన్లీ రెంట్కి మాత్రమే. కౌన్సిల్ ట్యాక్స్ అదంతా సపరేట్గా ఉంటుంది. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాము. మేము తీసుకుంది 1 bed ఫ్లాట్ అనమాట. సో మా ఫ్లాట్కి అయితే కార్ పార్కింగ్ అయితే ఇవ్వలేదు, సపరేట్ అనమాట. మేమైతే కార్ పార్కింగ్ ప్రైవేట్ ప్లేస్లో అయితే తీసుకున్నాము. దానికి మంత్లీ మేము 70 pounds కట్టుకుంటూ వస్తున్నాము, అంటే 7,000 అనమాట నెలకి. ఇవన్నమాట హోమ్ టూర్ ముచ్చట్లు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ స్మైలింగ్.